భక్తి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఇంటికెళ్ళి కత్తిపొట్టు వంటి మాటలు పలుకుతున్నారంటే నీ వంటి వేషధారణ భక్తులు మరొకడు వేషనైనా దేవుడు క్షమిస్తాడేమో గాని వేషధారణం దేవుడు క్షమించడు. జాగ్రత్త. ఇక్కడ భక్తి కలిగి వేషాలు ఇస్తున్నావు, ఇంటి దగ్గరికి వెళ్ళి నీ అసలు నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నావు, దాని ద్వారా నీ ఆత్మీయ జీవితం కుంటిపడిపోతాం కాదు, నువ్వు చచ్చిపోయావు. ఆత్మలో నువ్వు చచ్చిపోయావు. ఎప్పుడో మనసు ఇరిగిపోయింది, మనస్సాక్షి వాత వేయబడింది నీకు. ఇక్కడ వాక్యం వింటున్నావే కానీ నీకు గుచ్చుకుంటలేదు, నీకు తగలట్లేదు. నిజమే కదా, అలాంటి గాయపరిచే మాటలు మాట్లాడేవాడిని నేనే కదా అని ఈ వాక్యం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకుంటే బాగుండు. నువ్వు ఎందుకు సరి చేసుకుంటావు? నీ మనసాక్షి అసలు వాత వేయబడిందిగా. నువ్వు ధాన్యంగా ఉండాల్సింది గురుగ్గా మారిపోయావుగా. ధాన్యం ఇతరుల ఆకలి తీరుస్తుంది, గురుగు ఆహారాన్ని పాడు చేస్తుంది. ఏ వ్యక్తి అయితే ఎదుటివారిని పాడు చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఒక మాటని ఇతరుల్ని గాయపరుస్తాడో, ఇతరుల్ని మానసికమైన ఒత్తిడికి గురి చేస్తాడో, వాళ్ళ మనుషులు కాదు, పిశాచులు.